ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాలు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు గురించి పర్యటించారు. ముందుగా అధికారులు సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ ప్రాంగణం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, వ్యాసగృహ తదితర ప్రాంతాలను తిరిగి చూశారు. ఈ కార్యక్రమంలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం స్ట్రైట్ చేసుకుంటాం వాటిని. టోటల్గా అత్త ప్రాంతాల లోన్ అంతా కూడా ఎక్స్పాండ్ అయ్యింది. ఇక్కడ మాత్రం మీరు చూసినట్టు ఇదే ఎక్స్పాండ్ అయిపోయింది. కానీ అలివెట్టి మండపం మాత్రం బాగా ఎక్స్పాండ్ అయింది. ఓం సరస్వతి నమః. కమిషనర్ దేవాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వ హనుమంతరావు. ఈరోజు బాసర దేవాలయం అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే సూత్రప్రాయంగా సీఎం గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం, భూమి పూజ అని 225 కోట్లకు చేయడం జరిగింది. అది ఓన్లీ సూత్రప్రాయం. సో దానికి సంబంధించి మళ్ళొకసారి కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ భవేష్ మిశ్రా గారు మరియు ఏఎస్పీ గారు మరియు ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు మరియు ఈఎన్సీ గారు, మోహన్ నాయక్ గారు, ఇంజనీరింగ్ బృందం అందరం కలిసి మళ్ళొకసారి క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంటుంది, కొత్త కలెక్టర్ గారు కూడా కొత్తగా ఉన్నారు కాబట్టి వారికి ప్లాన్ మొత్తం వివరించి ఏ విధంగా ముందుకు పోవాలి అని చెప్పి ఈరోజు మొత్తం కూడా తిరగడం జరిగింది. టెంపుల్ ఆవరణలో కూడా పూర్తి స్థాయిలో మనకి గర్భాలయం ఎంత మేర విస్తరించాలి, అనివెట్టి మండపం ఏ మేర విస్తరించాలి, కాళీ అమ్మవారు యొక్క ఏదైతే ఉందో అది ఎట్లా విస్తరించాలి, రోడ్లు ముఖ్యమంత్రి గారు నిజంగా ఆశించిన విధంగా చాలా అద్భుతంగా, అంటే భారతదేశంలోనే మంచి ఒక మహిమాన్విత క్షేత్రంగా ఇప్పటికే అమ్మవారి క్షేత్రం విరాజిల్లుతుంది. ఇంకొంత శోభాయమానంగా ఒక ప్లాన్డ్గా రాబోయే 100 సంవత్సరాల వరకు కూడా చెక్కు చేరకుండా సకల సౌకర్యాలతోటి కాకుండా ముఖ్యంగా ఇక్కడ అన్నిటికీ ప్రసిద్ధి చదువుల మాత. ఎవ్వరు కూడా మనకి బాసరకి వచ్చినటువంటి రామయ్య గారు, సుప్రసిద్ధ ఐఐటి రామయ్య గారు కావచ్చు, ఇతరత్ర మేధావులంతా కూడా ఇక్కడ అమ్మవారి యొక్క ప్రసన్నం చేసుకున్న తర్వాతనే వారు మేధావులు, తర్వాత ఎంతో సమాజానికి ఉపయోగకరంగా అయింది. కాబట్టి ఈ క్షేత్రాన్ని ఇక్కడ వ్యాసగృహాన్ని కూడా ఈ ప్రాంతాల్లో కూడా మంచి ఒక విద్యార్థులకు ఒక ఓపెన్ ఆడిటోరియం నిర్మించి అక్కడ ఈ యొక్క ప్రవచనాలు ఉన్నటువంటి నేటి తరానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక మార్గం మరియు నడవాల్సినటువంటి నడవడికని చెప్పే విధంగా దాన్ని ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. ముఖ్యంగా అద్భుతమైనటువంటి తూర్పు వైపున తోరణాలతోటి, అదేవిధంగా పూర్తిగా 4 చదువులుగా 4 వైపులు కూడా మంచి రోడ్లతోటి, అధునాతన కాటేజీలతోటి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశం మేరకు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా మంత్రి గారు కొండా సురేఖ్ గారి యొక్క ఆదేశాల మేరకు అందరం కలిసి ఈరోజు వచ్చాం. పూర్తి స్థాయిలో చూడటం జరిగింది. మళ్ళొకసారి హైదరాబాద్ వెళ్ళి తదుపరి కార్యాచరణ చేసి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన ప్రారంభం చేయడానికి పూనుకోవడం.